గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు వనిత ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో టిఫిన్ చేశారు అందరూ. సో నేను ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్ కోసం అయితే బియ్యపిండి వడలు అండ్ బియ్యపిండి పకోడీ చేశాండి. చాలా బాగా వచ్చి సూపర్గా ఉన్నాయి. సో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మరి బియ్యపిండి వడలు అండ్ పకోడీ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పద్ధతి చూసేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. సో నా వీడియోస్ కూడా మీరు కూడా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఇక లేట్ చేయకుండా మరి ఈ పకోడీ అండ్ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పద్ధతిని చూసేద్దాం. చూసారు కదండి, ఇక్కడ ఒకే పిండితో 2 రకాలైన వంటలు చేసుకోవచ్చు. ఓకే, సో మరి అవేంటో ఎలా చేయాలో ఇక్కడ చూసేద్దాం లేట్ చేయకుండా. సో అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? బియ్యపిండి పకోడీకి కావాల్సిన పదార్థాలు. సో ముందుగా వచ్చేసి బియ్యపిండి. సో దీన్ని చక్కగా ఇంట్లో ఏం లేకుండా మనం జల్లించుకోవాలండి. ఓకే, సో అలాగే ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అండి, ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో అలాగే ఇక్కడ వచ్చేసి పసుపు అండి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఓకే, అలాగే కారం, అలాగే సాల్ట్ కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ముందుగా అయితే మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి పకోడీ కోసం. సో చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి. సో తప్పకుండా ట్రై చేయండి మీరు. మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఆనియన్స్ వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు వచ్చేసి మనం కారం వేసుకుందాం. ఓకే, సో మీకు టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి. సో అలాగే పసుపు వేద్దాం, టేస్ట్కు సరిపడా సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర ఇలా వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఓకే అండి, ఓకే. సో వీటిని ఒకసారి స్పూన్తో ఇలా చక్కగా కలిపేసుకుందాం. మనకి కారం, సాల్ట్ ఇవన్నీ పిండిలో చక్కగా కలిసేలా ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి, మనం వాటర్ వేసుకోకముందు. సో ఇలా చక్కగా కలిపేసుకోవాలి. మనం కారం అంతా కలిసేలా. సో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుని, సో మనం పకోడీ పిండి లాగా, సో పకోడీ పిండి కోసం ఏదైతే కలుపుకోవడం వల్ల చక్కగా కలిపేసుకుందాం. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ జారుగా కలిపేసుకోవాలండి. ఓకే, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి పకోడీ, చాలా బాగుంటాయి. సో మీరు ఇలా బియ్యపిండితో పకోడీ ట్రై చేస్తారండి. మామూలుగా మనం శనగపిండితో చేసుకుంటాము. సో ఇలా ఒకసారి బియ్యపిండితో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ఇలా. ఓకే, సో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనం పకోడీ పిండిలాగా కలిపేసుకోవాలి. సో మరీ లూజ్గా మాత్రం కలిపేసుకోవద్దండి, బాగా మెత్తగా కలిపేసుకుంటే క్రిస్పీగా రావండి పకోడీ. చూసానండి, ఇక్కడ చూసిన విధంగా మనం ఈ పకోడీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. చూస్తున్నారు, సో మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో పిండి ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. సరేనండి, సో మనకైతే పిండి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం మనం ముందుగా ఆయిల్ని కడాయిలో పెట్టేసుకొని వేడి చేసుకున్నాం. ఇంకా సో నెక్స్ట్ ఫస్ట్ వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నామండి. సో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నామండి. కొంచెం హీట్ అయ్యాక మనం డీప్ ఫ్రై కూడా ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, సో మనం కడాయి వేడెక్కిందండి. సో ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఓకే, ఆయిల్ అనేది వేడెక్కాలండి, డీప్ ఫ్రై కదండి. సో మనం మంటని హై ఫ్లేమ్లో ప్లేస్ చేసుకుందాం. ఆయిల్ అనేది వేడిపోయిందండి. సో ఇప్పుడు మనం పకోడీ ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఇంకా. సో ఈ విధంగా పకోడీ అనేది వేసేసుకోవాలండి. సన్నంగా వేసుకోవాలండి, చూస్తున్నారు కదా. సో
సో ఇలా వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం పకోడీ అంతా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, సరిపోతాయండి. సో వీటిని మంచి కలర్ వచ్చేందుకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. కలిపేసుకోండి. సో రెండు వైపులా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, చూసారు కదండి. సో మనకు పకోడీ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, సౌండ్ వస్తుంది కదండి. ఓకే, సో ఇక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇంకా చూసారండి, చాలా బాగా క్రిస్పీగా ఉన్నాయి. ఓకే, సో వీటిని ఇలా వేసేసుకున్నాం. ఇంకా సో మనకి ఈ పిండి అనేది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవాలండి. ఓకే, సో అలాగే నెక్స్ట్ కూడా మనం వేసేసుకుంటాము. చూస్తున్నా కానీ చాలా సన్నంగా వేసుకోవాలండి పకోడీని. చూస్తున్నారు కదా, చిన్నగా వేసుకోవాలి. అంత చిన్నగా వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి. ఇవి మనం లావుగా వేసుకోవాలన్నా లోపలంతా పిండి అలానే ఉండి టేస్ట్గా రావు అండ్ క్రిస్పీగా కూడా రావండి. లోపల పిండి అలానే ఉంటుంది. సో మీకు ఎంత వీలైతే అంత సన్నంగా వేసుకోవడానికి ట్రై చేయాలి. పకోడీ ఏ పకోడీ అయినా అని. అండ్ పిండి కూడా చాలా లూజ్గా కలిపేసుకోవద్దు. సో లూజ్గా కలిపేసుకోవడం వలన కూడా అంత క్రిస్పీగా రావండి. సో మనం వీటిని కూడా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, సో చాలా బాగుంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి పకోడీ రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వస్తున్నాయో. సరే ఇప్పుడు ప్లేట్లో వేసేసుకొని చూసారండి సౌండ్ ఎలా వస్తుందో, చాలా బాగా వస్తున్నాయండి. సూపర్గా చూసారు కదా. సో మనకి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవాలండి. చాలా బాగుంది. సో ఇప్పుడు మనం వీటితోనే మనం చిన్న గడలు అలాగే చెక్కలు అంటారు కానీ, సో అలా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అలా కూడా చేసేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కానీ సో చూసారు. సో ఇలా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. సో మనకు చేతి పైన కొంచెం వాటర్ని అప్లై చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసుకోండి. ఓకే, సో మనకి ఇలా ఈజీగా వెళ్ళేస్తుంది. చూస్తున్నారు కదా.
సో ఇలా చేతి పైన కానీ లేదంటే ఏదైనా కవర్ పైన కూడా మీకు చేసుకోవచ్చు అండి. సో మీకు ఇలా ఎలా ఈజీ ఉంటే అలా ట్రై చేసుకోండి. ఓకే, అంతే అండి. ఇలా ఒక్క పిండితో 2 రకాల టిఫిన్స్ అనేది చేసుకోవచ్చు. సో మీకు తప్పకుండా ట్రై చేయండి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం వీటిని కూడా 2 వైపులు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారండి చాలా చక్కగా వస్తుంది. చూసారు కదండి. సో మనకు బియ్య పిండి వడలు కూడా రెడీ అయిపోయాయండి. సో వీటిని కూడా మీకు గిన్నెలోకి వేసేసుకుందామండి. చూసారు కదండి చాలా క్రిస్పీగా వచ్చాయి. చూసండి. చూసారు కదండి ఫైనల్గా అయితే 2 రకాల స్నాక్స్ అండ్ టిఫిన్లు అయితే రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు. సో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. టిఫిన్ అయినా లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ అయినా చాలా చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే సో నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. సో నా వీడియోస్ అన్ని కూడా మీరు కూడా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఈ పకోడీ అండ్ బియ్య పిండి వడలు మరి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను ఇంకా. ఓకే, సో ముందుగా వచ్చేసి పకోడీ అండి. చూసారండి చాలా క్రిస్పీగా వచ్చాయి, వేడివేడిగా ఉన్నాయి మాము. ఓకే, నిజంగా చాలా సూపర్గా ఉందండి. వేడివేడిగా సో టేస్ట్ చేస్తాం. చూడండి పొగలు వెళ్తున్నాయి. ఎలా ఉన్నా చెప్పు. నిజంగా చాలా బాగున్నాయండి. సౌండ్ వస్తుంది కదండి తింటా ఉంటే. అలాగే వరలు కూడా చూసారు కదా. సో మనకి లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా. సో ఇది కూడా టేస్ట్ చేస్తాం. పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఎక్కువ కారం అంటే పర్ఫెక్ట్గా సరిపోయాం. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒక లైక్ చెప్తే లైక్ చేయండి. సో నిజంగా చాలా బాగున్నాయి. సో దీనికి మాత్రం మైనస్ సాస్తో తింటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. సో మీకు ఎలా తింటే అలా టమాటా కెచ్చప్ కూడా తినచ్చండి. సో దీనికి చాలా బాగున్నాయి. సో ఒక్కసారి దీంతో ట్రై చేయండి మీరు. రియల్లీ సూపర్ అండి. ఓకే ఓకే అండి. ఫైనల్గా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇంతేనండి ఈ వీడియో. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.